ఇది కొత్తిమీర అండి, కరివేపాకు మీరు తేగానే కొంచెం నలిగిపోయినవి అన్నీ తీసి ఆ రోజు వాడేసుకుని మిగతాయండి ఇలాగ గ్లాసులో ఒక పావు కప్పు నీళ్ళు పోసి ఇలా కవర్ తొడిగేసేసండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. మీకు నెల రోజులు ఈ వడిలిపోయినది కూడా ఫ్రెష్ అయిపోయండి, బాగుంటుంది. మనం చెట్లు నాటుకున్నట్టు అండి, నెల రోజులు మీకు బాగుంటాయండి. ఇదండి మనకి ఆకుకూర తాలింపు వేస్తాను. ఆకుకూర ఇంకా కొంచెం తగ్గిందండి, దిగిరాక ఆపేస్తాను. ఇది మష్రూమ్ కూరని ఇంకా కొంచెం అండి ఉడుకుతుంది. కొంచెం కొబ్బరన్న జీడిపప్పు నానబెడతాను కదా, అది వేసి కొంచెం చిక్కపడ్డాక పొడి మసాలా వేసేస్తానండి. ఇగో ఫైనల్గా కొత్తిమీర వేస్తా. ఆకుకూర ఇందాక తెచ్చారండి, లేట్ అయిపోయింది. ఊరికే ఫ్యాన్ గాలికే ఎలాంటి పెట్టిపోయింది. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్ అయిపోతుందండి. ఇది ఒక గడ్డి పరకలో ఇవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసండి. కవర్ వేసి పెట్టుకోవాలండి, కవర్ లేకపోతే డ్రై అయిపోతుంది. ఉరుకులు పరుగులండి, అటొక అడుగు ఇటొక అడుగు, ఏది కంప్లీట్ చేయాలన్నా మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఒకసారి ఒకటి అయినాక ఒకటి కుదరదండి. అన్నీ స్టార్ట్ చేయడం, ఇటొక అడుగు అటొక అడుగు పరుగులు తీయటం. గ్రైండర్ తీసాను, కడిగేసి వచ్చానండి. మళ్ళీ అటు కుదరదు, గ్రైండర్ జోలికి వెళ్ళామంటే అది పెద్ద పని అండి. అది కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టి బ్రష్ చేసి కడిగేసి వచ్చేసాను. ఆ రోజు కడగపోతే అండి తెల్లారి ఇంకా గట్టిపడిపోయి ఇంకా స్మెల్ వచ్చేస్తుంది. సరే అండి, ఆ పని కంప్లీట్ చేస్తాను. ఇదో ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే